ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహన్న నాకు సహాయం చేశాడు. నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్ లో తీసుకున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది, రజత్, నలుగురు పార్ట్నర్స్. మసూద్ రెడ్డి గారు కూడా ఇసుపాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మా హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బావ, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది, అప్పు తీసుకున్నాం చెప్తున్నా, పేర్లని ఎవరో దగ్గర తెచ్చాను, మళ్ళా తీర్చాలి కదా. వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి, వాడే చూసుకుంటాడు. అప్పులు చేయింది ఎవరమ్మా? నీ భర్త చేయలేదు అప్పులు. ఈ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజత్తో చాలా సార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా, కానీ నువ్వు పిహెచ్డిలో చేసినటువంటి కనుక ఎవ్వరూ చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చిల్లపాడ ప్రసాద్ రెడ్డి గారు. జగవేదికల సత్యం, నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అన్ని దిక్కిస్తారు. నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడేవాడు. అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నానికి తెక్కొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిట్టిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, విమర్శ చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలైంది, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చలపతి విజయాన్ని అడిగితే ఏం భాష మాట్లాడతారు కూర్చున్నా మీరు. 4వ తేదీ చాలా బాగా చేశాం, వినపడుతున్నాం, అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో మందే నంబర్ 1 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా